నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. మరి దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడుతుండగా హృదయం పెట్టి విందాము. దేవుని ఆత్మ స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎపఫ్రా అనేటువంటి భక్తుని యొక్క జీవితంలో నుంచి మనం అనేకమైన సంగతులు నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఒక సంగతి నేర్చుకున్నాం. ఏమంటాం అది? ఎపఫ్రా ఖైదీ అంటే నేర్చుకున్నాం. ఆ తర్వాత తోడి ఖైదీ, తర్వాత తోడి దాసుడు. మూడవది పోయిన వారం నేర్చుకున్నాం, నమ్మకమైన బుద్ధిమంతుడైన పరిచారకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు 4వ సంగతి నేర్చుకుందాం. అతడు 8వ వచనం ఏముందమ్మా? అతడు అమ్మ 8వ వచనంలో అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందరూ దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఎవరమ్మా? ఎపఫ్రా. మీలో అన్న ఎవరికి రాస్తున్నాడు? ఇది కొలస్సీ సంఘంలో రాస్తున్నాడు. కొలస్సీలో ఉన్న సంఘానికి ఎంతమంది ఉన్నారో వారందరూ చెప్తున్నాడు. మీ ప్రేమను, ఏం ప్రేమది? ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే కొలస్సీలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా ఎటువంటి ప్రేమలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రేమలో వారు పెంపారుచు వృద్ధి పొందుచు దేవుని వరకు ఫలిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే కొలస్సీ సంఘంలో ఏముందమ్మా? ఆత్మ సంబంధమైన ఆత్మయందలి ప్రేమ. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా సంఘమే, చిన్న మంద. ఈ మందే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘంలో ఏముండాలమ్మా? ఆత్మయందలి ప్రేమ. ఇలాగూ కొలస్సీ సంఘానికి ఇటువంటి ప్రేమ ఉన్నదని ఎపఫ్రా వచ్చి ఎవరికి చెప్పాడు? పౌలు గారు చెప్పాడు. అప్పుడు పౌలు గారు ఎంతో సంతోషించి, అవునా కొలస్సీ సంఘంలో ఎంత ప్రేమ ఉన్నదా, ఆత్మ సంబంధం ప్రేమ ఉన్నదా అని ఇతడు సంతోషించి వాడిని మెచ్చుకుంటూ రాస్తున్నాడు కొలస్సీ సంఘానికి. మీ అందరి ప్రేమ నాకు తెలిపాడు ఎపఫ్రా. చాలా సంతోషం ఉన్నది. మీ నిమిత్తం నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానని వారి ప్రేమను బట్టి మెచ్చుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. కొలస్సీ సంఘంలో ఏముందని చెప్పామమ్మా? ఏం నేర్చుకుంటున్నాము? ఆత్మ సంబంధమైన ప్రేమ. ఎందుకు ఆత్మ సంబంధ ప్రేమ కొలస్సీ సంఘానికి ఉంది? వారికి ఎలా తెలుసు? ఏమైనా చెప్తేనే కదా. ఇప్పుడు మనం ప్రతి వారం వస్తున్నాం, దేవుడు మాతో మాట్లాడు, మీరు వింటున్నాను, నేను వింటున్నాను దేవుడు చెప్పిన మాటల్ని నేర్చుకోవడానికి వస్తున్నాం. ఎవరు చెప్తేనే మనకి ఏది తప్పు, ఏది రైట్ అని తెలిసేది. లేకపోతే తప్పును రైట్గా, రైట్ తప్పుగా వెళ్ళిపోతాం. దేవుడు చెప్పాలి కదా. మరి వారికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఆత్మ ప్రేమల వారు వృద్ధి పొందుచు పెంపారుచున్నారు వాళ్ళందరూ కూడా? ఎవరో చెప్పి ఉండాలి కదా. ఎవరు చెప్పారు? చూద్దాం. ఐదో వచనం, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన ఏమన్న తర్వాత బోధ వలన ఈ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఏమన్నారా? వింటిరి. ఎప్పుడు వింటాము? ఎవరు చెబితే వింటామా? అలాగే గాలి నుంచి వచ్చేసిన మాటలు వింటామా? ఎవరు చెప్తారు కదా విన్నారంటే ఎవరో చెప్తే విన్నారు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఈ ఆత్మ సంబంధమైన ప్రేమ ఫలించుచు వ్యాపించుచున్నది. ఎవరు చెప్పారు ఇంతకీ? 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుల వలన మీరు ఈ సంగతులను ఏముంది అక్కడ? నేర్చుకుంటిరి. ఈ సంగతులను నేర్చుకుంటిరి అంటే ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎవరు చెప్పారు? గట్టి చెప్పండి. మీకేం నేర్చుకోవట్లేదా? ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎపఫ్రా చెప్తే నేర్చుకున్నారంట. ఎపఫ్రా వెళ్ళి ఆత్మ సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ కొలస్సీ సంఘాన్ని చెప్పినప్పుడు వారు నేర్చుకుని వృద్ధి పొందుచు పెంపారుచున్నారు ఆత్మ సంబంధ ప్రేమలో. అది విని ఇప్పుడు సంతోషిస్తున్నాడు పౌలు గారు.
పౌలు గారికి ఎంత సంతోషం ఉంటే మరి దేవునికి ఎంత సంతోషము? మన ప్రేమలో అతుకుబడి పెరుగుతుంటే దేవునికి ఎంత సంతోషం? బిడ్డలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం? అలాగే మనం కూడా ప్రేమలో వృద్ధి పొందుతున్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం. సేవకుడిగా పౌలు గారు ఎంతో సంతోషించున్నారు అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎపఫ్రా వెళ్ళి కొలిసి సంఘానికి వెళ్ళి అక్కడ ప్రేమ, ఆత్మ సంబంధం ప్రేమ ఏంటి, ఈ లోక సంబంధం ప్రేమ ఏంటి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు నేర్చుకున్నారు, విన్నారు, విని అమ్మో ఆత్మ సంబంధ ప్రేమ ఇలా ఉంటుందా అని వారు ఆ ప్రేమలో వర్ధిల్లారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎపఫ్రా వెళ్ళి వాళ్ళకి ఏం బోధించాడు? ఆత్మ యందలి ప్రేమ. వాళ్ళు బోధించాలంటే ముందు వాళ్ళు ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా. అలాగే ఎపఫ్రా వెళ్ళి ఆత్మ యందలి ప్రేమ చెప్పాడంటే ఇందులో వీళ్ళు ఏముంది? ఆత్మ యందలి ప్రేమ వీళ్ళు ఉన్నది కాబట్టి ధైర్యంగా వాళ్ళు చెప్పాడు కాబట్టి వారు విన్నారు, వాళ్ళు పెంపొందుతున్నారు. అంటే ఇతరులకు చెప్పాలంటే ముందు నేనేం చేయాలా? నేను నేర్చుకోవాలి. అందుకే అప్పుడే ఫలిస్తుంది, లేదా వేషధారణ అవుతా. అందుకని ఎపఫ్రాలో ఆత్మ యందలి ప్రేమ ఉన్నది కాబట్టి ఇదే ప్రేమను తీసుకువెళ్ళి వారు బోధించాడు కొలస్సే సంఘానికి. చెప్పగానే ఆ యొక్క విత్తనం నాటుకున్నారు, ఆ ప్రేమలో చక్కగా అభివృద్ధి పొందినారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కొలస్సే సంఘానికి చెప్పాడంటే కొలస్సే సంఘంలో ఎంత ప్రేమ ఉన్నదంటే, ఎంత ప్రేమ ఆ కొలస్సే సంఘానికి ఎందుకు వచ్చింది? ఎపఫ్రాకి 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా ఏముందమ్మా? ఎపఫ్రా మీకు వందలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు పౌలు గారు అక్కడ? మీలో ఒకడునైనా ఎపఫ్రా మీకు వందలు చెప్తున్నాడు. అంటే ఎపఫ్రా ఎవరు? ఈ కొలస్సే సంఘానికి సంబంధించిన వ్యక్తి. అందుకని ఆశ, నా సంఘం బాగుపడాలి, ఆ మంద బాగుపడాలి, దేవుని ఎదగాలి అని సంఘాన్ని ప్రేమించి ఆయన ఆత్మ సంబంధాన్ని ప్రేమ నేర్చుకొని వారు బోధించాడు. వారు ఎపఫ్రా వలన నేర్చుకొని వృద్ధి పొందారు. అది చూసి పౌలు గారు సంతోషించాడు. ఇది చూసి పైన దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ సంఘమైనా, మన సంఘమైనా ఈ ఆత్మ యందలి ప్రేమ కలిగి మనం జీవించాలి. అప్పుడు మనందరికీ సంతోషము, పైన దేవునికి సంతోషము. కాబట్టి మనల్ని ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ఆత్మ యందలి ప్రేమ ఉండాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయో తెలుసా మీకు? 2 ప్రేమలు ఉన్నాయి. ఇది ఈ పిల్లవాడిని చెప్తాడు. ఒకటి ఈ లోకమైన ప్రేమ, 2 దేవుని ప్రేమ, అంతే కదా. ఒకటి ఈ లోక సంబంధమైన ప్రేమ ఉన్నది, రెండవది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి మనందరం కూడా. తేడా తెలియకపోతే ఏది ప్రేమ, ఏది లోక ప్రేమ, ఏది దేవుని ప్రేమ ఎలా వెళ్ళిపోతాం? గొర్రెలుగా వెళ్ళిపోతాం, తప్పిపోతాం. ఈ లోక ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది బాగా. ముందు ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. అప్పుడు దేవుని ప్రేమ, ఈ కొలస్సే సంఘానికి ఉన్న ప్రేమ ఏంటో తర్వాత నేర్చుకుందాం. ఆత్మ యందలి ప్రేమ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఈ లోక సంబంధమైన ప్రేమ ఎవరు మనకి నేర్పించక్కర్లే, పుట్టుకతోడు వచ్చేస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఇలా పాట పాడాం కదా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ శాశ్వతమా? అది భార్యాభర్తల మధ్యన ప్రేమ శాశ్వతమా? వాడు బారిపోతుందంట. కానీ భార్యకి భర్తను ఎలా ప్రేమించాలో తెలుసు, భర్తకి భార్యని ఎలా ప్రేమించాలో తెలుసు. ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి? ఏమన్నా భార్యాభర్తలకి ఏమన్నా కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయమ్మా ఈ లోకంలో? భార్య గారు మీరు ఎలా ప్రేమించండి భర్త గారిని, భర్త గారు మీ భార్య ఎలా ప్రేమించాడని చెప్పే స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? మరి వాళ్ళ ప్రేమ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎవరు చెప్పక్కలే. శరీర సంబంధంగా పుట్టుకతోటే ప్రేమలను వచ్చేస్తాయి. సరే, ఇద్దరు కాపురం చేస్తున్నారు భార్యాభర్తలు, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టగానే ఆ 10 నెలల్లో 9 నెలల్లో మోస్తుంది తల్లి. ఆ భారం అంతా పిల్ల పుట్టగానే ఏమైపోతుందమ్మా? భారం అంతా మర్చిపోయి ఆ బిడ్డను ఏం చేస్తుంది? కౌలించుకొని పాలు ఇచ్చి ప్రేమిస్తుంది. ఆ తల్లికి బిడ్డను ప్రేమించాలని ఎవరు నేర్పారు? నువ్వు నేర్పావా? నేను వచ్చి మీకు నేర్పానా? ఎవరు నేర్పారు? మీ తల్లిదండ్రులు మీకు నేర్పారు? ఎవరు నేర్పారు? అది సహజము. 10 నెలల్లో మోసినటువంటి ఆ తల్లి కళ్ళ ముందు బిడ్డ రాగానే ఆప్యాతో ప్రేమతో కౌగిలించుకుంటుంది, పాలు ఇచ్చి పెంచుతుంది. అలాగే తండ్రి కూడా గబగబా వచ్చి ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషిస్తాడు. ఈ తల్లిదండ్రులకు బిడ్డలు ప్రేమించాలనేటువంటి మాట ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారా? మీ బిడ్డలు ఉన్నారు కదా, ఎవరు నేర్పించారా? పిల్లల్ని ఎలా ప్రేమించాలి ఎవరు నేర్పించారా? సహజంగా వచ్చేస్తుంది. సరే, పిల్లలు పెద్దలు అవుతారు.
తల్లిదండ్రులకి అమ్మ ఆకలి, అమ్మ పాలు, అమ్మ అన్నం. వాళ్ళు ప్రేమ దగ్గరకు వచ్చి మనం కూర్చొని ప్రేమ కవులు చెప్తుంటారు. బిడ్డలు ముద్దు పెట్టుకుంటాం ప్రేమతోటి. తల్లిదండ్రులకి అంటే బిడ్డలకి ఎంతో ప్రేమ. ఎవరు నేర్పారు వాళ్ళకి? మన పెద్దోళ్ళు అంటే మనం అనుకోదు. చిన్నపిల్లలుగా నేర్పించారు ఈ తల్లిదండ్రులను ప్రేమించము అని ఎవరైనా నేర్పించారు వాళ్ళకి వెళ్ళి? చిన్నతనం నుండే ప్రేమ. మీ బిడ్డలు మీ పక్కన ఉంటారు, ఇప్పుడు నా వచ్చిన పక్కన కూర్చుంటే గిరికారమని ఏడుస్తారు. ఎందుకని? ఆ చిన్న పాప ఉంది జీవన, నేను ఎత్తుకుంటే ఏడుస్తుంది. ఎవరు చెప్పారు? నువ్వు మా నాన్నవు కాదు, నువ్వు అమ్మవు కాదు, ఎవరు చెప్పారు ఆమెకి? అది సహసంబంధమైన ప్రేమ. ఎవరు నేర్పించక్కలే. అది రక్త సంబంధం. ఎవరైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరైనా అంతే. ఇది ఈ లోక సంబంధ ప్రేమ ఎవరికి మనం నేర్పించక్కలేదు, సహజంగా వచ్చేస్తుంది. ఇంకా మూడోది ఆ డేంజరస్. మూడోది, ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని చూసి ఎలా ప్రేమించాలో ఎవరు చెప్తారు? ఈ అమ్మాయికి ఎవరిని వచ్చి నేర్పిస్తారా? అక్కలే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే అబ్బాయి ఉంటాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎవరు నేర్పించారు? వెళ్ళి ఆయన చూడగానే పెంపు అలా వచ్చేస్తుంది అంతే ప్రేమ. ఒకరిని చూడగానే అలా వచ్చేస్తుంది, పైకి ఉప్పొంగిపోతుంది అంతే. ఎవరు నేర్పిస్తున్నారు? ఉప్పొంగిపోయే ప్రేమ ఎవరు నేర్పించక్కర్లే, సహజం. అది సహజం. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రేమలు తల్లిదండ్రుల మధ్య కానీ భార్యాభర్తలు కానీ ఒక పురుషుడికి స్త్రీకి ఉన్నటువంటి ప్రేమలు ఎవరు మనకి నేర్పించక్కలేదు, పుట్టుకతోటే అవి వచ్చేస్తాయి. అయితే ఈ లోక ప్రేమలకి ఒక లిమిట్ ఉంది. తల్లిదండ్రులకు బిడ్డల మీద, బిడ్డలకు తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అమ్మాయి అబ్బాయి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ లిమిట్స్ వరకు ఉంటే పర్వాలేదు, హ్యాపీ. కానీ లిమిట్స్ దాటమా దేవునికి ఉగ్రత, మనకి శిక్ష. కాబట్టి ఈ లిమిట్లు దాటుకుని మనం చూసుకోవాలి. ఈ లోక ప్రేమలుగా లిమిట్స్తో కూడుకున్నది. ఇది శాశ్వతమా? ఈ లోక ప్రేమ శాశ్వతమా? కాదు, అశాశ్వతం. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనం తెలియదు. ఈ లోక ప్రేమ, ఇతరులు మనం ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, ఇతరులు మనం కోపపడితే కోపపడతాం, ద్వేషిస్తే ద్వేషిస్తాం, ఒకడు కొడితే 10 కొడతాం. ఇది లోక ప్రేమ. ఇది మనకు వద్దు. కొలసీ సంఘంలో ఎపఫ్రా ఉన్నటువంటి ప్రేమ ఇటువంటి అశాశ్వతమైన ఈ లోక ప్రేమ కాదు, ఆత్మీయుల ప్రేమ. ఈ లోక సంబంధం ప్రేమ లిమిట్స్ దాటి ఎలా ఉంటుందో 3 ఉదాహరణలు చెప్తాను వినండి. మొట్టమొదటి తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. తల్లిదండ్రులు పెంచుతారు చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎదిగే వరకు, ఆ చచ్చిపోయే వరకు వారి గురించే బతుకుతారు తల్లిదండ్రులు. ఒక ఆయన ఉన్నాడు, వయసు 90 సంవత్సరాలు. ఎంత అమ్మా వయసు? ఎంత? 90. ఇంకెంతకాలం బతుకుతాడైనా? వాళ్ళు 90 ఏమైనా బతుకుతున్నారు ఈ రోజుల్లో? 90 సంవత్సరాలు బతకడమే చాలా గగనం. కానీ రేపో మాప అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన కుమారుడు ఉన్నాడు, కోడలు ఉంది. ఆయనకి దాదాపుగా 300 కోట్లు ఆస్తుంది ఆయనకి. ఎంతో కొంత 330 కోట్లు ఎంతో కొంత. కోడలు అనుకున్నదంట, ఈయన బతుకుండగా నాకు ఆస్తి రాదు. మరి కొడుకు కూడా ఇద్దరు అనుకున్నారో, ఈమె మొట్టమొదటిగా పెట్టింది పుల్ల. ఈయన లేపేస్తే ఆస్తి అంత ఎవరిదే? మనదే అనుకొని ప్లాన్ చేసి కొన్ని లక్షలు ఇచ్చి, ఆయన పాప ముసలోడు బయటికి వెళ్ళి ఏ మందులు కొనుక్కోవడానికి వెళ్ళాడంట, బయటికి వెళ్ళాడంట. ఈమె కొన్ని లక్షలు ఇచ్చి ప్లాన్ చేసింది. ఆయన నడుచుకుంటూ వెళ్తాడు రోడ్డు మీద, వెనకాల నుంచి ఒక వెహికల్ వచ్చి ధామని గుద్దేసింది. ఆయన స్పాట్ డెడ్, చచ్చిపోయాడు. ఇది ఈ లోక ప్రేమ. ఈ లోక ప్రేమ డబ్బు. 90 సంవత్సరాలు ఉన్నాయి, ఎంతకాలం పోతాడు? ఇంకో 5 సంవత్సరాలు, మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళే కదా, ఆగొచ్చు కదా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగలేరు. పైగా ఆయన ఎంత ప్రేమతో చూసుకున్నాడు ఆయన, ఆ ముసలాయన. మీరు అసలు కొడుకు కోడలు కాబట్టి ఎంతగానో తల్లిదండ్రుల వల్లే ఎక్కువగా ప్రేమించి ఆయన చూసుకోవాలి కదా, చంపేశారు. ఈ లోక ప్రేమ ఎలా ఉంటుంది? ఒక తండ్రి లేడు, తల్లి లేదు, కుమారుడు లేదు, కుమార్తె లేదు, ఎవరు లేదు. అసలు బంధుత్వానికి ఏ విలువ లేదు ఈ లోకంలో. రెండవ ఉదాహరణ, భార్యాభర్తలు ఉన్నారు, కాపురం చేస్తున్నారు, చక్కగా బాగానంత కొంతకాలం. ఇవన్నీ జరిగినవి, న్యూస్లో వచ్చినవి, నేను చెప్పినవి కాదు, న్యూస్లో వచ్చినవి. ఆ భార్య ఇంకొక ఆయన ప్రేమించింది,
భర్తకి ఈ సంగతి తెలిసింది. అమ్మా తప్పు అన్నాడు, వినలేదు. తప్పు ఒప్పు నువ్వు నాకు చెప్పింది, నీ సంగతి ఎలా ఉందో అనుకున్నది ఈమె. ఒక రోజు వచ్చింది, ఎవరిని ప్రేమించిందో అతను పిలిపించింది. మా ఆయన నిద్రపోతున్నాడు, మొత్తం మంది ఇచ్చా రా అన్నది. వచ్చేది నిద్రపోతున్నాడు పాపం, తలగడ తీసుకున్నారు. ఇద్దరు కలిసి నిద్రపోతున్న తలగడ అతని మీద తలగడ మోపేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. చంపింది ఎవరు? భర్తని. భార్య. రోజు వస్తాయి, మీరు చూడండి, టీవీలో చూడండి, పేపర్ చూడండి, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ ఎటువంటిదో. అందుకని వాడి భార్యని పాడాము. అందుకని ఇది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ. మూడోది నిన్నే జరిగింది. నిన్నే న్యూస్లో చూపించారు. మొత్తం అన్నింటిలో ఇదే హెడ్లైన్. ఇక్కడ అల్లాపూర్ అని ఉంది, పక్కనే, మన పక్కనే, భారత నగర్ పక్కన ఉంటుంది. ఒక అమ్మాయి ఉందంట, మైనర్ అంటే తెలుసు కదా. మైనర్ ఎంత వయసు ఉంటుంది? 18 సంవత్సరాలకి తక్కువే, 12, 13 సంవత్సరాలు. ఆ అమ్మాయిని ఇంకో మైనర్ ప్రేమించాడు. బాగానే ఉంది, పోనీ ప్రేమించుకున్నారు. మరి ఆమె ఎంత అందంగా ఉంటుందో ఫోటో అయితే పెట్టలేదు, కానీ ఇంకో మైనర్ కూడా ఈమెనే ప్రేమించాడు. మైనర్ అంటే తెలుసు కదా, చిన్న పిల్లలు ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఈ మొదటి వచ్చి, రే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు అడ్డురాగా అని చెప్పాడంట. మరి ప్రేమ ఎంత గొప్పది కదా, మనకు తెలుసు కదా. వినలే. ఈ మైనర్ ఏం చేశాడు? మొదటివాడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ మైనర్సే. 90 మైనర్లకు వెళ్ళాడు. ఈయనతో పాటు 10 మంది మైనర్లు. ఆ ఒక్క ఎవరైతే నేను ప్రేమించిన మా నాన్న పట్టుకొని ట్రాక్, ఇది మన ట్రాక్ ఉంటుంది కదా, అక్కడ ముందుకెళ్తా ట్రాక్, అక్కడ పట్టుకొని ఈ 10 మంది మైనర్లు ఇతను చంపేశారు. నిన్నే చంపేశారు. ఒకటి. రెండవది చంపేసి ఆ కట్ట మీద పడేసి ఆత్మహత్య చేసుకున్నాడు అని వచ్చి చెప్పారు ఈ 10 మంది. వీళ్ళందరూ ఎవరు? అందరూ మైనర్లే. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇలా ప్రేమించాలి అమ్మాయిని, మైనర్ని, అడ్డొస్తే చంపేయాలి అని ఎవరు నేర్పించారు? ఒకవేళ ఎవరైనా వస్తే అబద్ధాలు చెప్పేసి అతనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరు నేర్పించారా ఇవన్నీ కూడా? మైనర్లు, నరహత్యలు. ఆ అమ్మాయి గురించి, అమ్మాయి ప్రేమలో పడి, ఇది లోక ప్రేమ నా సోదరుడు, నా సోదరి. 10 మంది కలిసి ఒకతను చంపేశారు ప్రేమ గురించి. ఇది లోక ప్రేమ. దాని వయసులో ఏ సంబంధం, చిన్న దగ్గర నుంచి మొదలు ప్రేమలు. అందుకని అంటున్నాడు, ఈ లోక ప్రేమ మనకొద్దు అని. ఈ మాటలన్నీ వెళ్ళి ఎపఫ్రా ఆ కొలసీ సంఘాన్ని చెబితే వాడు తప్పు తెలుసుకొని, అమ్మో ఇటువంటిది భయంకరమైన ఈ ప్రేమ మాకొద్దు, మాకు కావాల్సింది దేవుని ప్రేమ, ఆత్మేందలి ప్రేమ అని ఆత్మ సంబంధ ప్రేమతో వారు వర్ధిల్లుచు పెంపరుచున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అటువంటి ప్రేమలు ఎదగాలి నా సోదరుడు, నా సోదరి. ఈ ఆత్మ సంబంధ ప్రేమ ఎలా ఉంటుంది ఇప్పుడు నేర్చుకుందాం. ఈ లోక సంబంధ ప్రేమ నేర్చుకుందాం, పక్కన పెడదాం, గుడ్ బై. ఇప్పుడు ఆత్మ సంబంధ ప్రేమ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. సజాగ్రత్తగా వినాలి. మళ్ళీ కొలసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీయండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ ప్రేమ గురించి, కొలసీ సంఘంలో ప్రేమ గురించి మనం నేర్చుకుంటున్నాము. దాని గురించి విపులంగా రాస్తున్నాడు పౌలు గారు. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. తర్వాత ఏమని చెప్పండి, చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంది అక్కడ? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ, అదే ఆత్మందలి ప్రేమ. మళ్ళీ చదువుతున్నా, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఉన్న ఈ ఆత్మందలి ప్రేమను చూచి, పరిశుద్ధుల మీద ఉన్నటువంటి ప్రేమను చూసి దేవునికి స్తోత్రాలు చెల్లించున్నాడ పౌలు గారు. వాళ్ళందరూ కూడా దేవుడు ఎంత సంతోషిస్తాడమ్మా వారి ప్రేమను చూసి. ఇటువంటి ప్రేమ మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ప్రేమలో మనం వర్ధిల్లాలి. ఈ ఆత్మ సంబంధమైన ప్రేమ పరిశుద్ధుల మీద చూపిస్తున్నాడు సంఘం. ఇప్పుడు వినండి, ఇందాక శరీర సంబంధ ప్రేమ నేర్చుకున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? శరీర సంబంధ ప్రేమలో ఎక్కడి నుంచి వస్తాయి? శరీరం నుంచి వస్తాయి.
ఇప్పుడు ఈ ఎపఫ్రాలోను కొలస్సీ సంఘంలో ఈ ఆత్మ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయము 30 వచనం చదువుతున్నా చూడండి. 30. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనివి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, తర్వాత ఏమన్నాడమ్మా, ఆత్మ వలని ప్రేమను బట్టి మేము బతిమాలు కొంచున్నాను. సమాధానకర్తకు దేవుడు మీకు అందరికీ తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ వలని ప్రేమను బట్టి అంటున్నాడు. ఈ లోక సంబంధం ఈ శరీరం బట్టి వస్తుంది ఈ ప్రేమలన్నీ కూడా. మరి ఆత్మ ఎందల ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంట? ఆత్మ వలన, ఆత్మ వలని ప్రేమ అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ లోక సంబంధం ప్రేమని ఏమన్నా మనం నేర్పించకలేదు. శరీరం నేర్పించేస్తుంది. ప్రతిరోజు మనల్ని దారి తప్పించడానికే చూస్తుంది ఈ శరీరం మనల్ని. కానీ పక్కనేమో ఎవరుంటారమ్మా? దేవుడిచ్చిన ఆత్మ. ఈ ఆత్మ వలన మనకు ఆత్మను ప్రేమనిచ్చి ఇది దేవుని ప్రేమ, ఎలా నడుచుకో అని ఆత్మ మనం బోధిస్తాడు. ఈ శరీరం మాట వినాలా, ఆత్మ సంబంధం మాట వినాలా అనేది ఎవరిష్టం వాళ్ళది. బలవంతం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ ఆత్మకి శరీరానికి యుద్ధము ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది నా సోదరు, నా సోదరి. నువ్వు బ్రతుకున్నంత కాలము ఈ శరీరానికి ఆత్మకి యుద్ధము. మన యుద్ధ భూమిలో ఉన్నాం. నువ్వు ఎవరి మాట వినాలి, నేను ఎవరి మాట వినాలి? ఇప్పుడు శరీరం చెప్పిన మాట వినాలా, ఆత్మ చెప్పిన మాట వినాలా? ఆత్మ చెప్పిన మాట వినాలి. నేర్చుకుందాం. ఇప్పుడు కొలస్సీ సంఘానికి ఉన్నటువంటి ప్రేమ ఏంటి నేర్చుకుందాం. చాలా వినండి. ఏంటి వరకు ఉన్న ప్రేమ? పరిశుద్ధులందరి మీద మీకున్నటువంటి ప్రేమను బట్టి నా దేవుని వందనాలు చెల్లిస్తున్నాడు ఎపఫ్రా గురించి పౌలు గారు కొలస్సీ సంఘాన్ని చూసి. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. ఎవరు పరిశుద్ధులు? దేవుని విశ్వాసం ఉన్న వారు ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. ఇందువల్ల నీ పొరుగుని ప్రేమించమంటే అందులో ఎవరున్నారు? పరిశుద్ధులు కానివారు కూడా ఉన్నారు. అందులోంచి వచ్చిందే. ఇప్పుడు మీరు పరిశుద్ధుల గురించి ప్రేమ నేర్చుకున్నాం. మనం అందరం క్రైస్తవులం, ప్రభు నమ్ముకున్నాం కాబట్టి. ప్రభు చెప్పిన ఆజ్ఞ వేరు, అది లోకంలో అందరూ వారిని ప్రేమించాలి. ఇప్పుడు పరిశుద్ధుల గురించి మనం నేర్చుకుందాం. మనం ప్రభులోకి వచ్చాం కాబట్టి. పరిశుద్ధుల మీద మనకేముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ. ఎలాగో మనం నేర్చుకున్నాం, చాలా జాగ్రత్తగానండి. షూనేము అనే ఒక పట్టణం ఉంది. షూనేము అనే పట్టణం. అక్కడ ఎలీషా అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎవరమ్మా ఈ దైవజనుడు? ఎలీషా. దైవజనుడు అంటే ఈయన ఎవరో మరి? పరిశుద్ధుడా కాదా? పైగా ప్రవక్త. ఏలియా తర్వాత అంత గొప్ప ప్రవక్త అయినా పైగా ఏలియా కంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా. అంటే ఏలియా కంటే గొప్పడని కాదు, అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా శిష్యుడు, పరిశుద్ధుడు. స్వార్థ ప్రకటించడానికి వెళ్తూ ఉండేవాడు. ఈ షూనేం పట్టణం కూడా వెళ్తుండేవాడు స్వార్థ ప్రకటించడానికి. ఆ షూనేము పట్టణంలో ఒక కుటుంబం ఉంది. ఒక గనురాలు, ఒక ఆమె ఉంది, చాలా ధనవంతురాలు. భర్త బాగా ముసలివాడు, ఈమె వయసులోనే ఉంటుంది. చక్కగా దేవుని ఎందుకు భయభక్తుల కుటుంబం, వయసు సంబంధం లేకుండా. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఈమె వెళ్ళిపోయేది. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యగారు మా ఇంటి ఇల్లు దాటి వెళ్ళిపోద్దాం, మా ఇంటికి రండి, భోజనం చేయండి, ప్రార్థన చేయండి, మమ్మల్ని దీవించండి అని బతిమాలేది. ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవునికి సేవకుడు. ఈమె వెళ్ళి బతిమాలేది. అందుకని ఆమెలో ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను చూచి ఎప్పుడూ ఆ ఊరు వెళ్ళినా ఈమె ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. ఎవరమ్మా? ఎలీషా. అప్పుడు సంఘం జరిగింది. ఏంటి చూడండి, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథము. పరిశుద్ధుల మీద ప్రేమ ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం. ఎనిమిదవ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయము, 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతన్ని ఏం చేసిందమ్మా? బలవంతము చేశాను.
ఎందుకు బలవంతం చేయాల్సి వచ్చింది? నేను రాననివాడు. అమ్మ నా బోర్డు పని ఉందమ్మా, స్వార్థ చెప్పాలి, భోజనం చేయడానికి కదమ్మా నేను వచ్చింది అంటే, లేదు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, భోజనం చేయాలి అని బలవంతం చేసిందంట. మళ్ళీ చూస్తున్నా చూడండి, బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. అంటే ప్రతిసారి ఏం చేసేది ఈమె? మా ఇంటికి రండి భోజనం చేయడని బతిమాలు కొనేది. ఎందుకని అంత ప్రేమ ఆమెకి? ఆయనంటే ఎవరైనా దేవుని యొక్క సేవకుడు అనేటువంటి ప్రేమ, మర్యాద, గౌరవం. అందుకనే పట్టుకుందని మా ఇంటికి రండి ప్రార్థన చేస్తే మాకెంతో దీవెన, రండి అని ఇంటికి పిలిపించి వాక్యం విని భోజనం పెట్టేది. ఇప్పుడు 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిడిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఏం చేసిందా మేమే? చాలా డబ్బు ఉన్నది కదా, మేడం ఉంది, భర్తతో అంటుంది, దైవజనుడు మన దగ్గరకు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు మన గురించి. అలా వచ్చారు, వెళ్ళిపోతున్నాడు, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మన ఇల్లు ఉంది, మనం ఉంటున్నాం, ఆయన ఏమో ఇబ్బంది పడతాడు. అందుకని ఏం చేద్దాం? పైన ఒక రూమ్ వేద్దాం, ఒక మంచం వేద్దాం, మంచం పక్కన ఏం పెడదాం? ఒక పీట, ఒక బల్ల, దీపస్తంభం. మంచం ఎందుకు? విశ్రాంతి కోసం. బల్ల, పీట ఎందుకు? కూర్చొని భోజనంగా దేవుని వాక్యం చదువుకోవడానికి, దేవుని వాక్యాన్ని రాయడానికి, దేవుడు చెప్పినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుని అందరికీ హెచ్చరించడానికి, దేవునికి సంబంధించినటువంటి ఆ పత్రికలు ఉంటాయి తోళ్ళ మీద రాయడానికి. అయిపోయిన తర్వాత భోజనం. పక్కన మళ్ళీ దీపస్తంభం, చీకట్లో ఉండి కూడా వెలుగులో ఉండడానికి. అన్ని సదుపాయాలు పెట్టిందంట. ఈరోజు చూడండి, మన ఊరు వెళ్తే ఆ హోటల్లో ఉంటాం, వాళ్ళు అన్ని మర్యాదలు చేస్తారు. ఎలా ఉంటుంది? అప్పుడే ఈమె ఈ ఎలీషాని ప్రేమించి ఇన్ని మర్యాదలు చేసింది. ఒక మంచం పెట్టింది, పీట, బల్ల, దీపస్తంభం పెట్టి చక్కగా భోజనం పెట్టి హాయిగా రెస్ట్ ఇస్తుంది ఆమెకి. ఎందుకని చెప్పండి? ఆమెలో ఏముంది? ఆమె ఏముంది? ఈ శరీర సంబంధ ప్రేమ ఉందా? ఆత్మ సంబంధ ప్రేమ ఉందా? ఆయన ఎవరైనా గ్రహించింది? ఇది చాలా శ్రేష్టమైన మాట. వినండి, ఇదే మర్మం. వినండి, ఎందుకు ఇంత ప్రేమ చూపించింది దాని మీద, ఎలీషా మీద? ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, వారి మీద లేని ప్రేమ ఈయన మీదకి ఎందుకు వచ్చింది? ఈమెకి నేర్చుకోండి అసలు సంగతి ఇది. మళ్ళీ చూస్తున్నా, 8వ వచనం, ఒక దినమందు ఎలీషా షూనేం పట్టణంకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనం రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వచ్చాను. కాగా ఆమె తన పెనివిడిని చూచి మన ఎద్దుకు వచ్చి పోచున్నవాడు ఏమన్న తర్వాత భక్తి గల దైవజనుడిని నేనెరుగుదును, నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు, నేనెరుగుదును. ఆమె తెలుసుకుంది అతను ఎవరో. ఏమంటుందమ్మా తెలుసుకొని? ఏం చెప్తుంది భర్తతోటి? ఇతడు దైవ జనుడు అని చెప్పలే, భక్తి గల దైవజనుడు. ఇదే మర్మం. ఏముందమ్మా? దైవజనుడు చెప్పలే, ఏమన్నది? భక్తి గల దైవజనుడు. వినాలే, ఎందుకంటే మరీ చూపించిందంటే అతడు భక్తి గల దైవజనుడు. అందరూ భక్తి గల దైవజనుడు కాదు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, కానీ భక్తి గల వారు కొంతమంది. కానీ మీకు గ్రహించింది, ఎరిగింది, అందుకని మర్యాద చేసింది. ఇతని పక్కనే ఒక భక్తుడు ఉన్నాడు, ఎలీషా పక్కనే, గేహజీ. ఇతడు దైవ సేవకుడే, కానీ భక్తి గల సేవకుడు కాదు. డబ్బు మీద ప్రేమ ఉన్నటువంటి సేవకుడు గేహజీ. గేహజీ ఎటువంటి వాడు ఆమెకు తెలుసు, ఈయన ఎటువంటి ఆమెకు తెలుసు. అందుకని అంటుంది ఎలీషా భక్తి గల దైవజనుడు. ఇది చాలా ఇంపార్టెంట్, భక్తి గల దైవజనుడు. అందుకనే మర్యాద.
ప్రేమ. అప్పుడు ఆమెలో ఉన్న ఆత్మ ప్రేరేపించింది, నా సేవకుడికి ఏర్పాటు చేయి. ఆ ఆత్మ అందులో ప్రేమతో ఆ కార్యం చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఎలీషానామె ఆమెలో ఉన్న ఆత్మ సంబంధమైన ప్రేమ చేత దైవజనుడిని, భక్తిగల దైవజనుడు ఏం చేసిందమ్మా? మర్యాదించింది, గౌరవించింది. ఈయన సేవకుడిని గౌరవించింది, మర్యాద ఇచ్చింది. హల్లెలూయా. మర్యాద, గౌరవించింది. అందుకని ఆమె ఎంతగా దేవుడు దించాడో తర్వాత చెప్తా. ఒక భక్తి గల దైవజనుడిని అలాగూ మర్యాదగా గౌరవించకపోతే ఏం జరుగుతుంది వినండి. పక్కనే ఉంది 3వ అధ్యాయం. ఇదే ఎలీషా గారు బేతేలు అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకోసం తెలుసా? అక్కడ కొండ ఉంది. కొండ, ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఆ కొండకు ప్రార్థించడానికి వెళ్ళాడు ఏకాంతంగా. ఎప్పుడు వచ్చినా బేతేలకి ఓ రోజు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఎవరైనా భక్తి గల దేవుడు. అక్కడ చాలామంది పిల్లలు, ఇందాక మైనర్లు అని చెప్పాను కదా, అటువంటి గుంపు చాలామంది ఉంది అక్కడ. ఎలీషాని చూశారు. చూసి ఏమన్నారు తెలుసమ్మా? ఈయన భక్తి గల దైవజనుడు అనుకోలే. ఆయనకి తల వెంట్రుకలు ఊడిపోయినాయి. ఎలీషాకి బట్టతల. ఆయనకి ఈ బట్టతల చూసి వీళ్ళందరూ ఏమంటారు? ఓ బోడోడా, ఓ బోడోడా, ఓ బోడోడా, మా ఇంటికి వచ్చావా, మా ఊరు వచ్చావు బోడోడా అన్నారంట వాళ్ళందరూ కూడా. ఎవరైనా భక్తి గల దైవజనుడు, దేవుని చేత అభిషేకం ఉన్నవాడు. వీరందరూ కూడా అటువంటి ప్రవక్తను చూసి బోడోడా, అది తల ఊడిపోయింది కదా బట్టతల, ఓ బోడోడా, ఓ బోడోడా. ఎందుకన్నారు బోడోడా అని? చెప్పాలి, చెప్పాలి. చాలా ఈజీ కదమ్మా, ఆన్సర్ చెప్పేసా కదా. ఇప్పుడు ఆమె సునేమీరాలు ఏం చేసింది? ఆయన్ని భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును అని గౌరవించింది, మర్యాదించింది. మరి వీళ్ళు నువ్వు బోడువాడు బోడు అన్నారంటే ఆయన ఎవరు వీళ్ళు తెలుసా? భక్తిగల దైవజనుడిని తెలిసి ఉంటే ఇలాగ అనేవారా? ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను ఇచ్చారా? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు. అందుకని బోడువాడా బోడువాడా అని అన్నారు. ఇవన్నీ పైనుండి దేవుడు చూస్తాడు. చూశాడు దేవుడు. ఆయన ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. కొండ అంటే అన్ని అడవులు కదా, అన్ని చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, అన్ని అడవులు ఉంటాయి. ఇక బోడువాడా అంటున్నారు. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి అడవిలో నుంచి. ఈ 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి ఎవరైతే బోడువాడా అన్నారో 42 చంపేసినాయి. అక్కడికక్కడే చీల్చేసినాయి అంతే. ఆలోచన చేశారా? ఎంతమందినమ్మా? 42 మందిని 2 ఎలుగుబంట్లు వచ్చి చంపేసినాయి అక్కడే స్పాట్లో. ఎందుకని? కారణం ఏంటి? దేవునికి సేవకుడికి ఇవ్వాల్సిన మర్యాదను వారు ఇవ్వలేదు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి దేవునికి సేవకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వారు ఇవ్వలేదు. దేవుని దగ్గర నుంచి వారికి ఏమొచ్చిందమ్మా? శిక్ష. 2 ఆడ ఎలుగుబంట్లు పంపించాడు. 42 చచ్చిపోయారు. ఎవరు 42? ఎవరైతే బోడివాడని ఆయన మర్యాద చేయలేదో, గౌరవించలేదో. అంటే మనుషులు ఎలీషాకి మర్యాద ఇస్తున్నారంటే గౌరవిస్తున్నారు. ఎవరికి ఇచ్చినట్టమ్మా? ఎలీషాగా. ఎవరికి చెప్పండి? గౌరవం ఇవ్వలేకపోతే ఎవరికి ఇవ్వట్లేదు గౌరవం? ఈ తేడా. చచ్చిపోయారు. ఒక స్పాట్ డెడ్ అంటాం కదా. ఒక సేవకుడిని గౌరవించలేదు కాబట్టి దేవుడు ఇచ్చిన శిక్ష. ఇప్పుడు ఈమె చేసింది? ఈమెని ఆత్మంతో ప్రేమతో ఈయన ప్రేమించింది. ఎవరిని? ఎలీషాని. మరి దీనికి బహుమానం ఉంటుందా ఉండదా? అక్కడ శిక్ష వచ్చింది. మరి బహుమానం ఉండదా? దేవుడు మాట విని ఆత్మను ప్రేమ ఉంటే బహుమానం ఇస్తాడా? ఎవడా దేవుడు? ఎంత బహుమానం ఇచ్చాడు చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా ఆ 3వ అధ్యాయం చేయండి. ఇది తెలుసుకోవాలి మనం కూడా తప్పిపోతాం ఒకసారి.
చూడండి 23 వచనం, 2వ అధ్యాయం 23 వచనం, 2:23. అక్కడ నుండి అతడు బేతెల్లోకి ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణం నుండి వచ్చి, బోడివాడా ఎక్కుపోము, ఓ బోడివాడా ఎక్కుపోము అని అతను అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు ఆవిడలో నుండి వచ్చి వారిలో ఎంతమందినమ్మా 42 బాలులను చీల్చివేశాను. అతడు నుండి పోయి కర్మేలు పర్వతంలోకి వచ్చి అతడి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చాను. మర్యాద చేయలేదు కాబట్టి వారికి వచ్చిన శిక్ష. ఇప్పుడు ఆశీర్వాదం చూద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పనిమిటి చూచి మన వద్దకు వచ్చి పోచున్నవాడు భక్తి గల దైవజనుని ఎరుగుదును. కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస్సే వచ్చినని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి కనుక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను, రెస్ట్ తీసుకుంటున్నాడు. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి, ఈ షూనేమిరాల్ని పిలువమనగా అతడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవేం మర్మాలు మనుషులు చెప్పడు, ఇవి ఆత్మ చెప్తాడు. వినండి. ఎలీషా ఎక్కడున్నాడమ్మా? మంచం మీద ఉన్నాడు, పడుకున్నాడు. ఆమెను పిలువు అన్నాడు గేహజీని. ఏం పిలిచింది? పిలిచి వచ్చి మంచం పక్కన ఏముంటుందమ్మా? అక్కడ బల్ల ఉందా, పీట ఉందా? వచ్చిందంట. ఎక్కడ కూర్చోవాలి? వచ్చి ఏం చేసింది ఆమె? నిలబడ్డదంట. ఎందుకని? ఇది దైవజనుడి ప్రేమ, గౌరవం, మర్యాద. ఈయన దైవజనుడు. నేను పక్కన ఇలా మంచం పక్కన కూర్చోవాలా, ఈ పీట దగ్గర కూర్చోవాలా అని నిలబడిందండి అక్కడ. ఎవరు చెప్పారు? ఎవరు నేర్పించారు ఆమెకి? ఆత్మ. రోజు నా దగ్గర భోజనం పెడతాను, నేను పెట్టే భోజనం పెడతాను కదా, మా ఇంటికి వచ్చాడు భోజనం పెడతాను కదా, వెళ్ళి పక్కన కూర్చుంటావా? వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చొని పీఠం కూర్చుంటావా? ఆమె ఇచ్చినటువంటి మర్యాద, దేవుడి సేవకుని ఇచ్చిన మర్యాద. ఇంకా ఏంటి మర్యాద చూద్దాం. చూడండి. పిమ్మట అతడు తన దాసుని ఆయన పిలిచి, ఈ షూనేమిరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ముందర నిలబడినప్పుడు, ఎక్కడ నిలబడింది? ఎవరు ముందర నిలబడిందమ్మా? ఆయన ముందర నిలబడిందంట. ఏంటి ముందర నిలబడడం ఏంటి? నేర్చుకున్నాం మళ్ళీ. అతడు, నీవెంత శ్రద్ధాభక్తులు మాయందు కనబరిచేదివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను. అందుకామె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానను. ఇప్పుడు 14 చూడండి. ఎలీషా ఆమె, నేనేమి చేయకూర్చున్నాదని వాణిని అడుగగా గేహజీ, ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మంచం మీద ఈయన ఉన్నాడు, ఆమె నిలబడింది. ఎక్కడ నిలబడి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎక్కడ నిలబడింది? ముందరాని ఉంది. దాని అర్థం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ముందే నిలబడింది అనుకోండి, ఓ గేహజీ ఆమెకి ఏం కావాలో అడుగు. ఎందుకు అడుగుతాడు ఈయన? ఆమెనే అడుగుతాడు కదా. ఏమని అడుగుతున్నాడు? గేహజీని, ఓ గేహజీ ఆమెకి ఏం కావాలో అడుగు అంటే ఎక్కడ నిలబడింది? ఆమె ఎదురుగా నిలబడ్డాను కూడా ఆమెకి ధైర్యం సరిపోక ఆ గుమ్మం పక్కన ఇది ఉంటుంది కదా, ఏంటిది రూము, ఆ గోడ పక్కన అలా చాటు నిలబడిందంట. చాటున. అప్పుడు గేహజీ వచ్చి ఈమె చెప్తున్నాడు, అయ్యగారు ఇలా అడుగుతున్నారు అమ్మ నాకు ఇలా. మళ్ళీ వచ్చి ఎలీషా దగ్గరికి వెళ్తున్నాడు గేహజీ. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. కానీ ఈమె ధైర్యంగా ఆయన ముందుకు. ఇది భక్తి గల దైవజనుడికి ఈ షూనేములు ఇచ్చినటువంటి మర్యాద, గౌరవం. నిలబడ్డానికి కూడా ఆమె భయపడిపోయింది. ఇంత భయభక్తులు ఉన్నది కదా, మరి దేవుడు చూసి ఊరుకుంటాడా? ఆమె గురించి ఏం సాక్షి చెప్పాడు దేవుడు? చూడండి. పన్నెండవ వచనం. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి, ఈ షూనేమిరాల్ని పిలువమనగా అతడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతను ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత ఏమన్నాడమ్మా? ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనబడితే నేను నీకేమీ చేయను. దేవుని అందరూ గట్టిగా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలీషా ద్వారా ఆమె గురించి ఏం సాక్షి చెప్తున్నాడమ్మా? మళ్ళీ చెప్తున్నాడు. 12వ వచనం, 13వ వచనం. నీవు ఎంత శ్రద్ధాభక్తులు ఏమన్నాడమ్మా?
మాయందు కనబరిచితివి. నా యందు అంటలేదు, ఏమన్నాడు? మాయందు కనబరిచితివి. మొట్టమొదటి చూడండి, ఇంత శ్రద్ధాభక్తులు నాకు కనబరుస్తున్నావు మా మీద, నీకేం చేయాలమ్మా? ఎవరిచ్చిన సాక్ష్యం అమ్మా? అంటే శూనేమిరాల్లో ఎలీషా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంది, ఎంత భక్తి కలిగి ఉంది. ఈయన అంటున్నాడు మా యందు అన్నాడు. మా అంటే ఎవరు? ఇందు పాటు ఎవరున్నారు? గేహజీ పక్కన పెడదాం, ఇందు పడుకోయన్నాడు. దేవునికి ఆత్మ, దేవుడు. నువ్వు చేసిన శ్రద్ధాభక్తులు నాకు కాదమ్మా, ఎవరికి? దేవునికి. కాబట్టి నేను నీకేం చేయాలా అని అడుగుతున్నాను. అప్పుడు గేహజీ అన్నాడు, ఆమె సిగ్గుపడుతుంది చెప్పడానికి, ఆమెకు పిల్లలు లేరు అయ్యగారు, భర్త కూడా ముసలోడు, పిల్లలు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎలీషా గారు ఏమన్నాడు చూడండి, 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనబడుతుంది, నేను నీకేం చేయవలను? రాజుతో నేనను సైన్యాధిపతితో నేనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనందుకు ఆమె, నేను నా స్వజనులతో కాపురం కొన్నాను. ఎలీషా, ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాడిని అడుగా గేహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. 15వ వచనం. అందుకతడు ఆమెను పిలువమనగా, వాడు ఆమెను, ఇప్పుడు వచ్చింది దగ్గరికి, పిలువు ఓ మాట చెప్పాలి. అందరు వచ్చింది. ఆమె వచ్చి ద్వారమందు నిలబడగా, ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అయినను. ఆమె ఆ మాట విని, దైవజనమైన ఏలినవాడా, అలాగూ పలవద్దు, నీ దాసులను నాతో అబద్ధం ఆడవద్దు నన్ను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతియే. మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని గనుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు ఒక సేవకుల ఇచ్చిన మర్యాద, శ్రద్ధాభక్తులను బట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. ముసలివాడైనటువంటి అతనికి ఈమె ద్వారా దేవుడు ఏం చేశాడమ్మా? కుమారుని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. అర్థమైందా? బోడివాడా అని మర్యాద చేయకపోతే, గౌరవించకపోతే వారికి ఏమిచ్చాడు దేవుడు? శిక్ష. నువ్వు దైవజనుడి భక్తి గలవాడవని ప్రేమించినందుకు, ఆత్మ ప్రేమతో ఉన్నందుకు దేవుడు ఆమెకి ఇచ్చిన బహుమానము గర్భఫలము. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇది ఆత్మ యందలి ప్రేమతో ఉంటే మనకు వచ్చే బహుమానం. ఈ కొలసీ సంఘం అంతా కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నది. ఎపఫ్రా ఇటువంటి ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి వారిని ఆ ప్రేమకు నడిపించాడు. దేవుడు వారిని ఏం చేస్తాడమ్మా? దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుడు దీవించాలి వద్దా? ఎవరు మాట్లాడండి గట్టిగా. అంటే ఏ ప్రేమలు ఉందాం? ఆత్మ సంబంధమైన ప్రేమలు ఉండాలి. ఓకే, ఒక క్వశ్చన్, ఆత్మ సంబంధ ప్రేమ అంటే ఏంటి? అది చెప్పి ముగిస్తా, వినండి. గబగబా చెప్పి ముగిస్తా. ఈ కొలసీ సంఘానికి ఆయనే పౌలు గారు రాస్తూ, ఎపఫ్రా వలన వారు ఉన్నటువంటి ప్రేమను ఇంకా వారు వృద్ధి పొందించుకోవాలని వారు కొన్ని సంగతులు రాశాడు. అది నేర్చుకుందాం. 3వ అధ్యాయం తీయండి. కొలసీలకు 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతబడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునందు దాచబడినది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి కావున ఇటువంటి ఆత్మ ప్రేమ కావాలంటే భూమి మీద ఉన్న మీ అవయవమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహార్థనైన ధనాపేక్షను చంపివేడి. వాటి వల్ల దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఒకప్పుడు అలా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఇవన్నీ విసర్జించండి. అమ్మా తర్వాత 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరిని అనుకుని ఒకరినప్పుడు సహించుచు ఒకరినప్పుడు క్షమించుడి.
ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను రెండు ధరించుకోమన్నాడు. మొదటిది ఏంటంటే ఈ బూతులు, దూషణ, ఇవన్నీ పగలు ఇవన్నీ పక్కన పెట్టేశాడు. కామాతురత, జారత్వము, వ్యభిచారం పక్కన పెట్టేశాడు. ఒకరినొకరు క్షమించుకోండి. అది ఆత్మందల ప్రేమ అంటే. నాలో ఆత్మసం ప్రేమ ఉంటే ఇతరులను తిట్టినా కొట్టినా ఏం చేస్తాను? నేను ప్రేమిస్తా. నన్ను తృణీకరించినా, నాకు ఇవ్వాల్సిన మర్యాద గౌరవం ఇవ్వకపోయినా ప్రేమిస్తా, ప్రార్థన చేస్తా వారి కొరకు. మీ మీద కక్ష భేదలు పెట్టుకున్నా అనుకోండి, శపిస్తా కూర్చొని, తర్వాత దేవుడు నన్ను శపిస్తాడు, అది వేరే విషయం. నాలో ఆత్మ సంబంధం ప్రేమ ఉంటే మిమ్మల్ని నేను ఏం చేయాలమ్మా? నేను ప్రేమించాలి. మీ అందరిని నేను ఎక్కడ నడిపించాలి? దేవుని ఆత్మ నడిపించాలి. ఇది దేవుని సేవకుడుగా దేవుడు నాకు పెట్టిన ఆత్మ సంబంధమైన ప్రేమ. ఇది లేకపోతే నా స్వార్థం కొరకు, గ్యాస్ ఇవ్వాలి, డబ్బు కొరకు, కడుపు నింపుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇలా ఉంటా. కానీ మనందరికీ ఇప్పుడు ఎలా ఉండాలి మనందరూ కూడా? ఈ ఆత్మ ప్రేమ అంటే ఒక పరీక్ష చేసుకుందాం. కోపం ఉందా? ద్వేషం ఉందా? అసూయ ఉందా? పగ ఉందా? వాళ్ళు ఎలా చేసి నేను ఎలా చేస్తాను అనుకుంటున్నావా? అనుకోకు. అన్నీ చూస్తాడు పైన. నీకు ఎవరు ఏం చేశారు అనేది తెలిసానికి ఆ ప్రకారంగా దేవుడు ఎవరికి ఏం చేసేస్తాడు. కానీ నువ్వు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. ఎవరిని ఎలాగ శిక్షించాలో ఆయన చేస్తాడు. నువ్వు చేయొద్దు కార్యం. నువ్వు చేసిన నువ్వు కార్యం చేయి. ఆయన అలా చేశాడు కాబట్టి నేను ఎలా చేస్తానంటే ఇంకేంటి? ఈ లోక ప్రేమకి ఆత్మ ప్రేమకి తేడా ఉంది. వాడు అలా చేశారు కాబట్టి నేను ఎలా చేస్తానంటే, వాడు తిట్టాడు కాబట్టి నేను తిడతానంటే మరి వాళ్ళకి నీకు తేడా ఉంది. వాడిని ఒక సమ్మె కూడా 10 సార్లు కొడతానంటే వాళ్ళకి నీకు తేడా ఉంది. ఆత్మ ప్రేమ ఉండాలి నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి ధరించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడిచ్చినటువంటి దయ, క్షమ ధరించుకోవాలి. ఆఖరిని ఏమన్నాడమ్మా? వీటన్నిటికీ అనుబంధమైన, పరిపూర్ణతకి అనుబంధమైన ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఈ ప్రేమ ఎలా ఉంటుందో చెప్పి అది చూపించి ముగిస్తా. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటగా ఆత్మందల ప్రేమ అంటే ఏంటో మొదటి కొరింథీ 13వ అధ్యాయం తీయండి. ముగిస్తున్నా, బల్లకి వెళ్దాం. ఆత్మందల ప్రేమలో ఉన్న 15 గుణాలు వినండి. ఆత్మ ప్రేమలో ఎన్ని గుణాలేనమ్మా? 15 ఉన్నాయి. ఆ 15 ఇక్కడ రాస్తున్నాడు. హృదయంలో దాచిపెట్టుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇవి 15 గుణాలు. ఈ లోక సంబంధం ప్రేమ శాశ్వతం కాదు. ఇప్పుడు 15 గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఇవన్నీ 15 గుణాల గురించి విడమని చెప్పాలంటే ఎందుకెళ్ళి చదువుకోండి, హృదయంలో దాచిపెట్టుకోండి. అప్పుడు మీలో ఏమొస్తుందమ్మా? ఆత్మందుల ప్రేమ. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు, నువ్వు ఏ పని చేసినా దేవుడు దీవిస్తాడు. ఇటువంటి 15 గుణాలు కలిగిన ఆత్మందుల ప్రేమ నీకు ఉండాలి. అటువంటి గుణాలు నీకు ఉన్నప్పుడు దేవుడిని దీవిస్తాడు. దేవుడిని దీవించాలని ఆశతోనే ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. వింటున్నారా? ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? ఒక మాట చెప్పి ముగిస్తున్నానండి. అంత నాయ చూడండి. ఐఎమ్ క్లోజింగ్ దిస్ వర్డ్ విత్ ద పవర్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక సంబంధం ప్రేమ ఎవరికి నీకు నేర్పించక్కర్లేదా? ఈ ఆత్మ సంబంధం ప్రేమ అలా వచ్చేస్తుందా? ఎవరు నేర్పించకుండా? ఎవరు నేర్పించాలి? ఆత్మ నేర్పించాలి. అంటే నువ్వేం చేయాలా? పక్కనే ఉంది 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి కొరింథీ 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ఏముందమ్మా? ప్రయాసపడండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త మంది అద్దకు రండి. ప్రేమ అందరి ప్రేమ నేను మీరు నేర్పిస్తా. దీనికోసం ప్రయాసపడండి. ఎందుకు ఈ లోక ప్రేమ గురించి ప్రయాసపడతారు అంటున్నాడు దేవుడు. ఒకసారి పరీక్ష చేసుకుంటావా నా సోదరి, నా సోదరుడా? అందులో లేచినవండి. నువ్వు బల్ల నీ దగ్గర ఉంది, దేవుడు పెట్టాడు. నీళ్ళు ఏ ప్రేమ ఉంది? ఈ లోక ప్రేమ ఉందా? ఆత్మల ప్రేమ ఉందా? ఈ లోక ప్రేమ కలిగిన వారు దేవుని సంతోషపెట్టలేరు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఈరోజు గుడ్ బై చెప్దాం, పక్కన పెడదాం.
అవి ధరించుకోవడం మానేద్దాం. దేవునికి ప్రేమ, ఆత్మ వలని ప్రేమ ధరించుకుందాం.